సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రీసెంట్ గా సీతారామం బిగ్గెస్ట్ హిట్ మీరు పాడిన సాంగ్. సినిమా జూక్ బాక్స్లో వచ్చేలాగా రిలీజ్ చేయలేదు పాట. ఒకటేమో తను సీతాకోక చిలుకను తీసుకొస్తాడు కదా, అందులో పెట్టుకొని వచ్చినప్పుడు ఒక క్లాసికల్ బేస్డ్ సాంగ్, తరలి తరలి మరి రార ఎదురుగా రామసుందర, అది నాకు చాలా నచ్చిన పాట. అది పాడాను. అండ్ క్లైమాక్స్ టోటల్గా అది ఆ సీన్ పాటతో వింటేనే దాని ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నా వాయిస్ విని నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సీన్, డైలాగ్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్, రికార్డింగ్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. ప్రతి అక్షరం కూడా నా పేరు రాసింది అని చెప్పడానికి నిదర్శనం అది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సాంగ్ రికార్డ్ చేశాము. ఇంకొక 4-5 డేస్లో రిలీజ్ అవుతుంది అనగా సినిమా. బియ్యపు గింజ మీద ఎలా అయితే పేరు రాసి ఉంటుందో, ప్రతి పాట మీద కూడా సింగర్ పేరు అలాగే రాసి ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సాంగ్. వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ రీసెంట్ పాస్ట్. జస్ట్ లిరిక్స్, సంగీతం ఎలాగూ పాటలో ఇప్పుడు వింటారు, బట్ లిసన్ టు ద లిరిక్స్ కేర్ఫుల్లీ. మీరు ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకళ్ళని రిలేట్ చేసుకుంటూనే ఉంటారు ఈ సాహిత్యం ద్వారా, ఈ సంగీతం ద్వారా. అటువంటి అద్భుతమైన పాట సీతారామంలో. నువ్విక రావు అని తెలిసే ప్రశ్నల వాన ఇక ముగిసే, జన్మంతా దాచేస్తా నీతో ఉన్న కొంతకాలాన్ని, గాలి ధూళి నీ పరిమళమే మరుపేరాదు నీ పరిచయమే. See the lyrics. అసలు కేకే రాశారు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ చేశారు. There is one fantastic lyricist called KK. ఓకే. మీరు పాడే ప్రతి సాంగ్ నేను అక్కడ చూస్తున్నాను మేడం, జూమ్లో మా కెమెరామ్యాన్స్ అంతా పెడుతున్నప్పుడు. అంటే ప్రతి పాట పాడేటప్పుడు ప్రాణం లేచి వస్తుంది అంటారు చూసారా, అంటే అంత లీనం అయిపోతారు. అంటే డే 1 నుంచి అది అలవాట, లేకపోతే మీకంటూ ఒక స్టైల్ ఉండాలని పాడటం నేర్చుకున్నారు? అసలు పాట నాకు ప్రాణం అండి. పాట అంటే చాలా ఇష్టం, ప్రాణం నాకు. పాట నాకు పేరు తెచ్చిపెట్టింది, నాకు అన్నం పెట్టింది, నాకు జీవితాన్ని ఇచ్చింది, నా పిల్లలకి భవిష్యత్తు ఇచ్చింది, నా మీద ఆధారపడ్డ చాలామందికి నీడనిచ్చింది, తోడైంది. నా కష్ట సుఖాల్లో నా పాటే నాకు తోడు నీడగా నిలిచింది. అండ్ నేను సంతోషంగా ఉన్నప్పుడు నా సంతోషాన్ని రెట్టింపు చేయడానికి కూడా నా పాట నాతో పాటు ఎప్పుడూ ఉండింది నా పాటే. పీపుల్ విల్ కమ్ గో, పిల్లలు ఎవరి జీవితం వాళ్ళది, పేరెంట్స్ పెద్దవాళ్ళు, ఎవరి పాత ఏదైనా సరే నాకంటూ కడ వరకు తుది వరకు ఉండేది నా పాటే, నాతో పాటుగా ఉండేది. సూపర్. సో అందుకని నేను పాడేది ఏదైనా సరే, నేను పాడే ప్రతి పాట నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నది పెద్దది తేడా ఎప్పుడూ లేదు నాకు. సినిమా పట్టింపులు లేవు. నేను సినిమా పాట పాడినా అందులో కూడా చాలా డివోషన్ చూస్తాను నేను. అంటే అంతే, దట్ ఈస్ మై లైఫ్, దట్ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. ఓకే. ఎస్పెషల్లీ అమ్మలో అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం చేంజ్ ఉన్నా కానీ ఆ వాయిస్లో మ్యాజిక్ అయితే మిస్ అవ్వలేదు ఎవరు కూడా. ఏంటి ఏం కేర్ తీసుకుంటారు ఆకాష్? నువ్వు చెప్పు, నీకు తెలిసి. బేసిక్గా అంటే నాకు తెలిసినంత వరకు ఒక సింగర్ ఒక బేసిక్ కేర్ అనేది తీసుకుంటారు. లైక్ స్టేయింగ్ అవే ఫ్రమ్ కోల్డ్ స్టఫ్ అయినా, ఒక చల్లటి పెరుగు తినకపోవడం కానీ, ఐస్ కానీ, ఇవన్నీ బేసిక్. బట్ ప్రతి సింగర్ లోపల ఒక మ్యాజిక్ అనేది, ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ ఎఫెక్ట్ ఇట్. ఎంత గొంతు పోయినా ఒక మ్యాజిక్ ఇంకా కనిపిస్తుంది అంటే దెన్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కేర్.
లోపల ఏదో ఉంది అది. అండ్ దట్స్ సంథింగ్ అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేది కాదు అది. అండ్ షీ హాస్ ఇట్. దట్స్ వై బాలు గారు వెనెవర్ ఐ ఒక్కసారి వింటే చాలు ఆయన, నేను పడిపోయేవాడిని కింద. అలాంటి మ్యాజిక్, అలాంటి త్రో ఉన్న వాయిస్ ఆయనది. అలా చాలా మంది సింగర్స్ ఉన్నారు. బట్ దట్ మ్యాజిక్ ఇస్ వాట్ కీప్స్ దెమ్ గోయింగ్. అంటే ఒక యాక్టర్గా కాకుండా అమ్మ చెప్పారు మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంది, చాలా ఇష్టం. సేమ్ టైం నేను- సింగింగ్ కూడా చాలా బాగా పాడతాడు అని చెప్పి కూడా నేను నేర్చుకోలేదు బేసిక్గా. అదే విని నేర్చుకున్నాం అంతే. అంటే నేను స్టార్టింగ్ నేను ఒక సింగర్ని అవుదామా అని ఎప్పుడు లేదు, ఆర్ ఒక మ్యూజిషియన్ అవుతామా. కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ ప్రొఫెషనల్గా కాకపోయినా అసలు రోజుకి ఒక పాట వినకపోతే, ఖాళీగా ఉన్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి, బాత్రూంలో ఉంటే గట్టి గట్టిగా పాడితే ఉంటారు ఓకే. కాబట్టి అలా స్లోగా ఇన్స్ట్రుమెంట్ వాయించడం మొదలెట్టాను నేను. సో మ్యూజిక్గా వాజ్ వెరీ క్లోజ్. పొద్దున్న లేస్తే అమ్మ గొంతు వింటాను నేను ఇంట్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు, దాని తర్వాత అమ్మ నుంచి. సో మ్యూజికాలిటీ అనేది ఫ్యామిలీ మొత్తంలో వచ్చింది. సో మ్యూజిక్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. అలా స్లోగా ఏం చేశాను, నేను పాడడం మొదలెట్టాను. ఓన్గానే ఓన్గానే వేసుకోవచ్చు. బట్ నాకు నేర్చుకోవాలని ఉంది, టు బీ వెరీ ఆనెస్ట్. నాకు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు అర్థమైంది దాని వాల్యూ. కొంచెం పెరిగే కొద్దీ ఏంటంటే మ్యూజిక్ ఇంత బాగుంటుందా అనే ఒక చిన్న థాట్. మ్యూజిక్ బాగుంటుంది కరెక్టే, కానీ ఇంట్రికసీస్ తెలుసుకోవడం స్టార్ట్ ఆ. చేసిన తర్వాత లోపల సో అర్థమైనప్పుడు మ్యూజిక్ అసలు మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోద్ది మ్యూజిక్ గురించి. అదే నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైనా సరే చదువుకునే పిల్లలు, ఈ జనరేషన్ స్పెషల్లీ, స్కూల్స్లో ఒకప్పుడు మ్యూజిక్ క్లాసెస్, డాన్స్, లేకపోతే ఎనీ ఆర్ట్ క్లాసులు సపరేట్గా ఉండేవి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే మన కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ యూనో బయటకు వచ్చి ఇటువంటివన్నీ నేర్చుకునే పరిస్థితుల్లో ఉన్నాం మనం. అంటే దీనికంటూ ప్రత్యేకించి స్కూల్లోనే టైం కేటాయించే రోజులు పోయాయి. పోయాయి. అన్ఫార్చునేట్లీ వీఆర్ లూజింగ్ దాట్. సో ఎవరైతే ఆర్ట్స్, ఎనీ ఆర్ట్ ఫామ్కి దగ్గరగా ఉంటారో వాళ్ళ మనసు ఫస్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది. True. తద్వారా మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. అండ్ లేనిపోని ఆలోచనలకి టైం ఉండదు. అండ్ ఆ క్రియేటివ్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో, రకరకాల అలవాట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు చాలా మేజర్ టాపిక్ అండ్ మేజర్ కన్సర్న్ చాలా ఉన్నాయి మన సొసైటీలో. సో వాటన్నింటినీ దూరం చేసే శక్తి ఆర్ట్కి ఉంది. ఎస్. సో టీచర్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, కానీ పిల్లల్ని 10th క్లాస్ వరకు మనం తీసుకెళ్ళి ఏదో ఒక సర్టిఫికేట్ కోసమో లేకపోతే ఫర్దర్ స్టడీస్ కోసం జస్ట్ ఫర్ దట్ సర్టిఫికేట్ అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తున్నాం. కానీ తర్వాత చదువులో చాలా బిజీ అయిపోతున్నారు పాపం. వాళ్ళని అనుకోవడానికి కూడా లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు వాళ్ళని, ఇది కూడా ఒకటి ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ అండ్ ఎంజాయ్ దిస్ అని మనం ఎప్పటికైతే ఆర్ట్కి దగ్గరగా ఉంచుతామో స్ట్రెస్ పిల్లల్ని, రిలీఫ్ అవుతుంది కొంచెం. Definitely చాలా వరకు అండి. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి మన కంట్రీలో. సూపర్. ప్రొఫెషనల్గా తీసుకోకపోయినా అసలు మీరు అన్నట్టు స్ట్రెస్ రిలీఫ్. నేను ఈరోజు ఎంత నవ్వుకున్నాను తెలుసా? నేను అందరూ నవ్విస్తాను ప్రతి ఇంటర్వ్యూలో. ఈరోజు అసలు మీరు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది. మేడం కూడా పొట్ట పట్టుకొని నవ్వుతున్నారు. ఆహా, నవ్వలేదు, Next నేను నా జుట్టు కుళ్ళుకున్నాను. నేను ఎక్కడ పొట్టు పట్టుకొని నవ్వాను? ఇంటికి వెళ్ళి నా జుట్టు పట్టుకుంటారు. లేదురా, నేను ఎప్పుడు పట్టుకున్నా? ఏది నో, నువ్వు టెల్ ద అన్నది కదా. ట్రూత్ రే. ఏది? చూసావా, ఇంకో కౌంటర్ మళ్ళీ. సో మ్యూజిక్ సింగింగ్ నేర్చుకున్నావు కదా, అమ్మ ఎంత బాగా పాడారు. నేను అసలు మీరు please ఒక నన్ను 2 lines ఇందులో పాడగలరా? involve చేయకండి, please. బాలుగారు అంటే ఇన్స్పిరేషన్ నీకు కూడా. బాలుగారు పాట పాడితే మీరు అమ్మ interview అమ్మ ఆపేయాలి. కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి ఇద్దరివి. ఏది అయ్యయ్యో. బాలుగారు బాలుగారు ఇంటికి వచ్చిన ప్రతిసారి మా నాయనమ్మ, షీ లివ్డ్ హ్యాపీలీ లివ్డ్ ఫర్ 96 years. యా ఐ నో మా, విన్నాను నేను. అండ్ శ్రేయ, వీడు, అందరం ఒక చోట పోగైపోయేవాళ్ళు అనమాట. జనరేషన్తో సంబంధం లేకుండా ఆయన ద వే హీ యూస్ టు టాక్ టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, అవన్నీ మెమరబుల్ డేస్ మాకు. ఎంత మాట్లాడేవాడు, చాలా టెన్షన్ పడిపోయేవాడు బాలుగారు వచ్చినప్పుడు బాలుగారు ఇంటికి వచ్చి. బాలుగారు ముందుంటే ఎవరికి టెన్షన్ అంతే. ఉండదు, ఆఫ్ కోర్స్ ఎవరికి ఉండదు. ఇప్పటికి బాలుగారితో మీకు సాంగ్ అంటే ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఆ మాట అనొద్దండి, ఎస్ నేను వినలేను. టెన్షనా కదా?
ఎప్పటికైనా ఆ. టెన్షనే, అంతే. ఎవరికైనా కొన్ని టెన్షన్. కొన్ని అంతే మైండ్. ఎంత చనువు ఇచ్చినా, ఎంత చనువు ఉన్నా బాలుగారు యాజ్ ఎ సింగర్ ఆయన పక్కన స్వరాభిషేకంలో పాడిన ప్రతి పాట ఎంత టెన్షన్తో పాడానో. ఎందుకంటే ఆయన ఆయన నా అపశృతుల వల్ల, లేకపోతే నేను పాటలో చేసే ఇబ్బందుల వల్ల ఆయన డిస్టర్బ్ అవ్వకూడదు అని అసలు ఆయనతో పక్కన నుంచొని పాడడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించే నాలాంటి వాళ్ళకి మరి చాలా గొప్ప విషయం కదా. మావయ్య మావయ్యే బాలుగారు సింగర్గా అమ్మో ఈజ్ మావయ్య అంటారా మీరు?